హలో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఒక ప్రాబ్లం చూద్దామండి. ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ క్యూబ్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. 4 ఆప్షన్స్ ఆన్సర్స్. అన్ని ఆప్షన్స్ లాగ్ మోడ్ సైన్ ఎక్స్లో ఉన్నాయి, లేదంటే లాగ్ మోడ్ కాస్ ఎక్స్లో ఉంది. చూద్దామండి. సో డైరెక్ట్ స్టెప్లో వద్దాం. కాస్ క్యూబ్ ఎక్స్ని కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అని రాద్దాం. కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ by sin square x denominator plus sin x into dx. Next up like cos square x ne 1 minus sin square x అని రాసుకున్నాం. 1 minus sin square x into cos x by sin square x plus sin x into dx. ఈ cos x ని t అనుకుందాం అండి. cos కాదు sin x ని t అనుకుందాం. put sin x is equal t. Substitution method లో చేద్దాం. sin x derivative cos x into dx, that is t derivative dt. నేను ప్రాబ్లమ్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తున్నా. సో ఇంటిగ్రల్ ఆఫ్ sin x into t అనుకున్నాం కాబట్టి 1 minus t square by t square plus t cos x dx రెండు కలిపితే dt అయిపోద్ది. ఇప్పుడు న్యూమరేటర్ 1 మైనస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ ఇంటూ 1 మైనస్ టీగా రాస్తా. 1 మైనస్ టీ ఇంటూ 1 ప్లస్ టీ, డినామినేటర్లో ఒక టీ కామన్ తీస్తా. టీ కామన్ తీస్తే టీ ప్లస్ 1 అవుతుంది. టీ ప్లస్ 1 అన్న 1 ప్లస్ టీ అన్న ఒకటే, సో రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. 1 మైనస్ టీ బై టీ అంటే 1 బై టీ మైనస్ టీ బై టీ. అంటే ఇలా 1 బై టీ మైనస్ టీ బై టీ ఇంటూ డిటీ అవుతాయి. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1 by t dt మైనస్ t by t అంటే 1 కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ 1 dt అంటే ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేస్తానండి. దట్ ఈజ్ ఈక్వల్ 1 by t అంటే ఆన్సర్ ఎంత అండి? log t. log t బట్ t అంటే ఎంత? sin x అంటే log mod sin x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 dt అంటే t. t అంటే ఎంత అండి? sin x. సో sin x ప్లస్ c. ఆన్సర్ చూడండి 4th ఆప్షన్లో కనపడుతుంది. ఓకే, సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్లో